నమస్తే అండి. నేను మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఈరోజు మరొక మంచి టాపిక్ మీ దగ్గరికి తీసుకొచ్చాను. అదేంటంటే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. చాలా మందిలో ఉంటుందండి. మీరు నా దగ్గరికి వచ్చే వాళ్ళలో వాళ్ళకి సమస్య అనేటటువంటిది ఒక 20% ఉంటేనండి, వాళ్ళు 80% ఈ యొక్క పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ పీపులే ఉంటారు. ఏంటి సార్ ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనంటే, మీరు ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూడండి. మీ బ్రెయిను అడ్రినలిన్‌ను రిలీజ్ చేసి ఒక ఫియర్‌కి గురవుతూ ఉంటారు. ఏంటంటే మనం సమర్థవంతంగా చేయగలమా? లేదా? లేకపోతే ఆవిడేమనుకుంటున్నారో, నేను సరిగ్గా చేస్తాననుకుంటున్నారో లేదో, అలాంటి ఒక అపోహతో మీ బ్రెయిన్ మొదలవగానే అడ్రినలిన్‌ను రిలీజ్ చేసి ఒక ఫియర్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇదొచ్చిందో కన్‌స్ట్రక్టెడ్ వెసెల్స్ అయిపోయింది కదా! ఎప్పుడైతే ఆ ఫియర్ మీకు మైండ్‌లోకి వచ్చిందో ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ఎప్పుడైతే అది జరిగిందో రెడ్యూస్డ్ పెర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. సో కాబట్టి మీ యొక్క పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేటటువంటిది తగ్గించుకోవాలి. మీ మీద మీకు కాన్ఫిడెంట్ లేకపోతే ఎలాగు? పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఎందుకు అసలు కావాలి? పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఎక్కడుంటుంది అనంటే, మీరు వేరే వేరే విధాల ద్వారా వేరే వాళ్ళతో కనుక చెయ్యాలి అని అనుకున్నప్పుడు వాళ్ళేమనుకుంటారో అనేటటువంటి విధానం ఉంటుంది. సో మనము 4 గోడల మధ్య భార్యతో కలిసి ఉండేటప్పుడు ఆ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండాల్సిన అవసరమే లేదు. నాకు తెలిసి అవసరమే లేదు. అంటే అటువంటి పరిస్థితులు ఉండటం బట్టే మీ మీద మీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేటువంటి తగ్గిపోవటం వల్ల మీరు ఆ క్షణాల్లో చూపించేటటువంటి ఆ యాంగ్జైటీ వల్ల కూడా చాలా వరకు కూడా వాళ్ళు కూడా సంతృప్తిగా ఉండట్లేదు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి కదా! మీరు అర్థం చేసుకుని ఆ యొక్క ఫియర్ అనేటువంటిది తగ్గించుకుంటే గనక మనకి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేటువంటిది ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. మరి మీరు బాగానే చెప్పారు సార్, ఎలా తగ్గుతుంది? సింపుల్‌గా చెప్తాను చూడండి. మైండ్‌ఫుల్‌నెస్. ఒకసారి మీరు ప్రశాంతంగా కూర్చొని, ఒకసారి ఆలోచించి, ఓకే, మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తీసుకుని, ఓకే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు కూడా పెద్దలు ఏం చెప్తారండి? ఒక మంచి కార్యక్రమం చేయాలి, ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, అరే ప్రశాంతమైన మనసుతో ఆలోచించరా అని చెప్తారు కదా! మరి ఇది కూడా మంచి కార్యక్రమమే కదా! మీకు మీకు కావాల్సిన కార్యక్రమమే కదా! కాబట్టి ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని ఒక మెడిటేషనో, ఒక రిలాక్సేషనో ఎందుకు చేయలేకపోతున్నాం? అప్పుడు ఇంకొకటి చేయాల్సింది. మీరు ఎప్పుడైతే 5 నిమిషాలు గనక ప్రశాంతంగా గాలి తీసుకుని వదిలి ఒక మెడిటేషను లేదా ఎఫర్మేషను, మీరు ఆలోచన విధానాన్ని ఎక్కువసేపు చేయాలని ఊహించటం ఇలాంటివి చేసిన తర్వాత ఇంకొక చిట్కా ఏంటంటే ఓపెన్ పార్ట్నర్ కమ్యూనికేషన్. మీ పార్ట్నర్తో ఓపెన్గా కమ్యూనికేట్ చేసేయాలి, చక్కగా మాట్లాడుకోవాలి. సో ఎప్పుడైతే కనుక ఓపెన్ డిస్కషను లేదా ఓపెన్గా మాట్లాడుకోవటం వల్ల కూడా మీకు ఆ ఫియర్ అనేటువంటిది ఆటోమేటిక్గా పోతుంది. దాన్ని బట్టి మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎంతవరకు గనక ఈ యొక్క పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీని తగ్గించుకుంటే మీ యొక్క సక్సెస్ సామర్థ్యం అంత పెరుగుతుంది. అంటే సక్సెస్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి పోషకాలు ఎంత అవసరమో యాంగ్జైటీని తగ్గించుకోవడానికి మీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంత అవసరం. మీరు ఆలోచన విధానం ఆ 5 నిమిషాలు మిమ్మల్ని మీరు కామ్ డౌన్ చేసుకుని మీ పార్ట్నర్తో చేసేటువంటి ఆ కమ్యూనికేషను, ఆ కాన్వర్జేషన్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎలా ఉండాలో ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది. తర్వాత స్ట్రెస్, యాంగ్జైటీ అనేటువంటిది ఎలా ఉందో చూడండి. సో క్రానిక్ స్ట్రెస్ యాక్టివేట్స్ ది హెచ్పిఏ యాక్సెస్. చూసారా? అంటే హైపోథలామస్, పిట్యూటరీ, అడ్రినలిన్ ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఏమవుతుంది ఇది? వీటిలన్నిటిని కూడా ఏది మనని ఇంపాక్ట్ చేస్తుంది అని అంటే కనుక బ్రెయిను, అడ్రినలిన్, టెస్టోస్టెరాను, స్లీపు డిస్టర్బ్ అయినప్పుడు కనుక మనకేమొస్తుంది? యొక్క అంగం గట్టిపడకపోవటం అనేటువంటిది, పెర్ఫార్మెన్స్ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వీటిలన్నిటిని కూడా నేను చెప్పేది ఏంటంటే పోషకాహార లోపాల నుండి బయటికి రండి. ఫస్ట్ పోషకాహార లోపాల నుంచి మీ శరీరాన్ని బయటికి తీసుకురండి. తర్వాత మీ శరీరానికి కావలసినటువంటి ప్రశాంతతను మీరు యోగా ద్వారా కానీ, ప్రాణాయామం ద్వారా కానీ, ముద్ర, అక్యుప్రెషర్ జ్ఞానముద్ర వలన కానీ మీ శరీరానికి ఆ కామ్నెస్ను కనుక తీసుకుని వస్తే మీరు అంటే దాంట్లో మీకు తిరుగులేని వ్యక్తిగా అవ్వాలి అని అంటే మీకు 2 కారణాలు. ఒకటి పోషకాహార లోపం లేకుండా మీ శరీరాన్ని చూసుకోవటం,
అలాగే మీరు శృంగారానికి పాల్గొనే ముందు మీ యొక్క మనస్థితిని, మీ యొక్క ఆలోచన విధానాన్ని నార్మల్ కండిషన్‌కి తీసుకొచ్చి హ్యాపీ మూడ్‌లో గనక మీరు తీసుకెళ్తే గనక ఈ యొక్క స్ట్రెస్సు, యాంగ్జైటీ అనేటటువంటిది ఆటోమేటిక్‌గా సమసిపోతుంది.